శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం మండలంలోని వంశధార గొట్టా బ్యారేజ్ను ఎత్తిపోతల పథకం పనులను సిఈసిడిపిఓ బృందం బుధవారం నాడు పరిశీలించింది. ఈ పర్యటనలో ఇంజనీర్లు శ్రీనివాస్ యాదవ్, శివకుమార్ రెడ్డి, విజయ్ భాస్కర్, శేషుబాబు, కెఎస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, తిరుమలరావు, వెంకటరమణ, హరిశంకర్, రవీంద్ర, సురేష్, సత్యనారాయణ, అనిల్, వినోద్ తదితరులు అధికారులు పాల్గొన్నారు. సదాశివులు నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. శాంక్షన్ చేసింది గవర్నమెంట్. చేస్తూ ఈ డ్రాయింగ్ 2015 డ్రాయింగ్ కాబట్టి మధ్యలో తిత్లీ తుఫాన్ వచ్చింది కాబట్టి ఏమైనా ఎక్స్ట్రా డ్యామేజ్లు ఏమైనా జరిగాయా, మీరు వేసిన ఎస్టిమేట్కి ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ వర్క్లు ఏమైనా చేయాలా, అది టెండర్లు పిలిచే ముందు సిఈసిడిఓ గారి తాలూకా ఒపీనియన్ తీసుకోమనంటే సిఈ గారు, ఎస్సీ గారు, ఈఈలు, మొత్తం డిఈలు అంతా ఫుల్ స్టాఫ్ వచ్చి ఎంటైర్ బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ ప్రొటెక్షన్కి ఎడిషనల్గా ఇంకేమైనా కావాలా అవి చూసి వాళ్ళు సజెషన్ ఇస్తారు. దాని ప్రకారం మనం ఎస్టిమేట్ని రివైజ్ చేస్తాం. లేదన్నప్పుడు మళ్ళీ అవి లేవు ఇవి లేవని మళ్ళీ ఎవరు అనకుండా ఇప్పుడే పూర్తి స్థాయిలో దాన్ని పెర్మనెంట్ ప్రొడక్షన్కి ఏర్పాట్లు చేస్తాను. ఇంకా ఫర్దర్ నేను డ్రిప్ అని డ్యామ్స్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కూడా మనం ఆల్రెడీ 25 crores పెట్టాము. వాళ్ళేమో ఈ గేట్లు, రోప్లు, పెయింటింగ్స్, ఇంకా స్టాప్ లాక్ గేటు, మిగతావి ఈ గేట్లు కూడా మెకనైజ్ ఇప్పుడు ఉంది కదా, ఎలక్ట్రికల్ పంప్ ఆపరేటింగ్ గేట్స్ ఇవన్నీ దాంట్లో వస్తాయి. మెయిన్ ఏంటంటే డ్యామ్ తాలూకా డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్ని ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ అవసరమా, ఆ డ్రాయింగే సరిపోతుందని చూడడానికి వచ్చారు. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అవసరమని సారాలు అన్నారు. ఆన్ పేపర్ మళ్ళీ మాకు ఇస్తారు. లోపల లిఫ్ట్ కూడాను కొన్ని డిజైన్స్ అప్రూవ్ చేశారు. అవి దాని ప్రకారంగా ఉన్నాయో చూసుకుంటాము. డెలివరీ సిస్టమ్ కూడాను మన బండ మీద పైపులు వెళ్ళి బండ మీద వాటర్ పడుతుంది. అది పట్టడానికి స్టిల్లింగ్ బేస్ని ఎక్కడ కట్టాలి, ఆ నీరు మళ్ళీ కిందకి వెళ్ళడానికి ఏం చేయాలి, ఇవన్నీ చూడడానికి వచ్చారు. అది చూసి పూర్తి స్థాయిలో ఈ ట్రిప్లో ఫ్రూట్ఫుల్ చేద్దామని సారాలకు రిక్వెస్ట్ చేస్తే ఎలక్షన్లు అయిపోయినా వేగంగా వచ్చి చేశారు. అందరూ ఎలక్షన్ డ్యూటీలో మొన్నటి వరకు ఉన్నారు కాబట్టి మాకు ఇది ఈ ట్రిప్తో మన హిరమండలం రిజర్వాయరు, లిఫ్టు, బ్యారేజ్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మనకి ఇమీడియట్గా రిపోర్ట్లు ఇస్తారు. దాని ప్రకారం మనం ఈ సంవత్సరం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. శాంక్షన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఫీల్డ్ నెసెసిటీస్ గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ చేసి మా సిఈసిడిఓ ఒపీనియన్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి. అందుకే మేము చూస్తున్నాము. సో వీఆర్ ఆస్కింగ్ ఫర్ సమ్ ఫీల్డ్ డేటా, నెట్ లెవెల్స్ అవన్నీ తీసుకుని కొన్ని డేటా ఇచ్చిన తర్వాత యాక్చువల్ నెసెసిటీస్ వర్కౌట్ చేసి దానికి ఏమైనా ఇంప్రూవైజేషన్ ఉంటే దాన్ని మేము వీల్ సజెస్ట్. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కార్మిక శాఖ, ఇతర సమన్వయ శాఖల సహకారంతో బుధవారం నాడు సమన్వయ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. 6 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందడం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిఓ కె విజయకుమారి, డిఈఓ వాసుదేవరావు, ఎంఈఓ బి దిలీప్ కుమార్, సిడబ్ల్యూసి చైర్మన్ సూర్యకుమార్ ప్రభావతి, కార్మిక శాఖ అధికారులు, డిసిఆర్బి సిబ్బంది, ఎన్జిఓ సభ్యులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, రాజమహేంద్రవరం. Please like, share, subscribe our channel.